యొక్క పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఈ విషయాన్ని మనకి ప్రస్తావించారు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము మనం గమనిస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. ఈరోజు మనం చూడబోతున్న విషయం ఏంటంటే, క్రీస్తు యొక్క అడుగుజాడలు లేదా క్రీస్తు చూపించినటువంటి మాదిరి, దీని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు మనము క్రీస్తుని మాదిరిగా ఉంచుకోవాలంటే, ఆయన ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన నడిచి దాని ద్వారా మేలు పొంది మన ముందు ఉంచాడు ఆ జీవితాన్ని. అందుకు మనము ఆయన యొక్క అడుగుజాడలు లేదా ఆయన యొక్క స్వభావము మనం తప్పకుండా తెలుసుకోవాలి. సమాజంలో మనకున్నటువంటి ఒక విధానం ఏంటంటే, కొంతమంది పెద్దల్ని అనుసరించి లేదా గొప్పవారిని మోడల్గా తీసుకొని నడుస్తూ ఉంటారు. ఆయనలాగా నేను కూడా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా ఆయనలాగా నేను కూడా సంపాదించాలి, ఆయనలాగా నేను కూడా గౌరవంగా బ్రతకాలి. ఇలా సమాజంలో గొప్పవారిని ఆదర్శంగా తీసుకునేవాడు. ఈ మధ్య ఈ పనికిమాలిన బ్యాచ్ ఒకటి తయారైపోయి ఈ సినిమా వాళ్ళని మోడల్గా తీసుకోవటం, ఇవన్నీ పనికిమాలినటువంటి విషయాలు. సినిమా అనేటువంటిది సీరియలే కానీ సినిమా కానీ అది ప్రజలకి ఎంటర్టైన్మెంట్, అది కాలక్షేపం, ప్రజల్ని నవ్వించటము, ప్రజలకి కాలక్షేపం కలిగించడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలు. అంతేగాని దాంట్లో నీతి ఏమి ఉండదు. కొంతమంది కొన్ని సినిమాల్లో కొంత నీతిని చూపిస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు, సీరియల్ ఇవన్నీ కూడా వీళ్ళు అన్నీ కూడా వాళ్ళ స్వార్థం కొరకు, లోకంలో ప్రజలు ఏది ఇష్టపడతారో దాన్ని చూపిస్తూ వాళ్ళు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. కాబట్టి ఈరోజు మనకి సమాజంలో ఈ సినిమాలు, సీరియళ్ళు, ఆ తర్వాత రాజకీయ నాయకులు, వీళ్ళు మనకి ఆదర్శంగా ఉండలేరు. ఎందుకంటే రాజకీయమైనా, సినిమా అయినా, సీరియల్ అయినా అది వ్యాపారంగా మారిపోయింది. రాజకీయ నాయకులు కూడా మేము ఎన్ని కోట్లు పెట్టాము, తిరిగి వాటిని సంపాదించుకోవాలి. సినిమా వాళ్ళు కూడా ఇన్ని కోట్లు పెట్టి తీసాము కాబట్టి మళ్ళా సంపాదించుకోవాలి. ప్రజలకు ఏది ఇష్టమో అది వాళ్ళు చూపిస్తుంటారు, తెలియజేస్తుంటారు. కాబట్టి వీళ్ళని మనము మోడల్గా తీసుకోవటానికి వాళ్ళకి అర్హత లేదు. కానీ చాలామంది వాళ్ళనే తీసుకుంటున్నారు. వాళ్ళలాగా హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళలాగా డ్రెస్సులు కానీ. ఈ మధ్య వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే, కుటుంబాలను పాడు చేసుకోవటం, భర్తను వదిలేయటం, భార్యను వదిలేయటం, 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 10 పెళ్ళిళ్ళు. అంటే ఈరోజు సమాజం ఎలా ఉందంటే, ఇష్టమైతే ఉంటాం, లేకపోతే మానేస్తాం, విడాకులు తీసుకోవటం, ఇంకో పెళ్లి చేసుకోవటం. అసలు ఇంకొంతమంది ఏ మోడల్ తీసుకుంటున్నారంటే, అసలు ఈ బంధమే లేకుండా, భార్య బంధం లేకుండా, భర్త బంధం లేకుండా ఒంటరిగా బ్రతికేటువంటి విధానం కూడా ఈరోజు ఇది సమాజంలో ట్రెండ్ అవుతూ ఉంది. అందరిని వదిలేసి బంధాలు లేకుండా, బాధ్యతలు లేకుండా ఇష్టం వచ్చినట్లు బ్రతకటం.
నచ్చినట్లు జీవించటం, నన్ను ఎవడనకూడదు, మంచి ఇల్లు తీసుకుంటాను, నచ్చిన డ్రెస్ వేస్తాను, నచ్చినట్లుగా ఉంటాను, ఎవడు మాట్లాడకూడదు. ఇలా పనికిమాలినటువంటి విషయాల్లో ఈరోజు సమాజంలో కనబడుతున్నప్పుడు వీళ్ళెవరు కూడా మనకి మాదిరి కాదు. గతంలో మదర్ తెరెసాని కొంతమంది మోడల్గా తీసుకున్నారు, గాంధీజీ గారిని మోడల్గా తీసుకున్నారు, కొంతమంది గొప్ప గొప్ప టీచర్లని మొన్న 5వ తారీఖు టీచర్స్ డే చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే మహానుభావులు, గతంలో పెద్దవాళ్ళు, సమాజానికి మేలు చేసిన వాళ్ళని కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు. వారిలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. అంటే ఎంత పెద్ద మనుషులైనా ఏదో ఒక పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం క్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. అందరిలాంటి వాడు కాదు క్రీస్తు. ఈయన ఎలాంటి వాడు అనంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన సవాల్ చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. బహిరంగంగా నాలో చిన్న తప్పైనా సరే ఎవడు నిరూపించగలుగుతాడు? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసు ప్రభువులో ఒక్క తప్పు కూడా ఎవరు కూడా చూపించలేరు. కాబట్టి ఈయన అందరికీ ఆదర్శం. ఈయన మనము మాదిరిగా పెట్టుకోవచ్చు. ఈరోజు మనము ఆ ప్రయత్నం చేయబోతున్నాం. వాస్తవానికి క్రీస్తు యొక్క మాదిరి అనేటువంటిది నేర్చుకోవాలంటే ఇది ఒకరోజు అయ్యేటువంటి పని కాదు. చూద్దాం, ప్రభు చిత్తమైతే మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా బైబిల్లో క్రొత్త నిబంధనలు అయితే పూర్తిగా యేసుక్రీస్తు గురించే. మొదటి 4 పుస్తకాలు, మొదటి సువార్తలు 4 పుస్తకాలు కానీ, ఆ తర్వాత హెబ్రీ పత్రిక కానీ, పౌలు కానీ, పేతురు కానీ పదే పదే క్రీస్తు, యేసు అని చెప్పి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతము యేసుక్రీస్తు ఎలా జీవించాడు, ఏం బోధించాడు, ఇవన్నీ కూడా మనకి క్రొత్త నిబంధనలో ఎక్కువ కనబడతాయి. పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు ప్రవచన రూపంలో ఉన్నాయి. 300 కంటే ఎక్కువ ప్రవచనాలు క్రీస్తుని గురించి ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు, ఇక్కడ అడుగుజాడలు అని అంటే భౌతికమైనటువంటి అడుగుజాడలని కాదు, ఆయన చూపించినటువంటి జీవన విధానం, దాని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. చూడండి, యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటాడు. అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఈయన ఆది నుంచి ఉన్నవాడు. ఈయన స్వయంభవుడు. ఆయనకి ఆరంభం అనేటువంటిది లేదు. దేవుడు ఎలాగైతే ఆది అంతం లేనివాడో ఈయన కూడా ఆది అంతం లేనివాడు. అయితే మనకి ఆయన తెలిసింది ఎప్పుడు అనంటే భూమి మీదకి వచ్చిన తర్వాత. అప్పటి నుంచి మనకి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసు. అంతకుముందు మనకు తెలియదు. ఆయన పరలోకములో దేవుని యొద్ద ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన మానవ స్వరూపం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడో అప్పటి నుంచి ఆయన గురించి మనకు తెలుసు. ఆయన ఈ భూమి మీద ఎలా జీవించాడు అనేటువంటిది మనకు తెలుసు. మనకు కావాల్సింది కూడా క్రీస్తు జీవితము. ఏ జీవితం కావాలి అని అంటే మానవుడుగా జీవించిన జీవితం మనకు కావాలి. ఎందుకనంటే దైవంలో ఆయన ఎలా ఉన్నాడు, ఆయన దేవుడు, ఆ జీవితంతో మనకు అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద మనము నీతిగా పరిశుద్ధంగా జీవించాలి. మనం శరీరంతో ఉన్నాము కాబట్టి శరీరంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు మనకు అవసరం. దేవుడై ఉన్న యేసుక్రీస్తు కాదు, శరీరంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు మనకు అవసరం. ఎందుకంటే
సమాజంలో ఒక లోకోక్తి ఒకటి ఉంది. అంటే కొంతమంది వ్యంగ్యంగా దాన్ని అన్నా, దేవుడు ఆయనకే ఏదో చెప్తాడులే, ఆయన పైనుండి ఏదో చెప్తుంటాడు, అది చేయండి ఇది చేయండి అని చెప్తుంటాడు. కిందకు వస్తే కదా మా బాధలేంటో తెలిసేది. మేము ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాం, ఎందుకు మోసాలు చేస్తున్నాం, ఎందుకు మేము వ్యభిచారులమయ్యాము, మా బాధలు మాకున్నాయి. దేవునికి ఇలాంటి బాధలు లేవు కదా, దేవునికి ఇలాంటి బాధలు లేవుగా. ఆయన శరీరంతో లేడుగా. ఆయన ఈ లోకానికి వస్తే ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ అప్పులు, ఈ అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఆయనకుంటే అప్పుడు ఆయన నీతిగా ఉంటాడా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఆయన ఎక్కడో పైన ఉన్నాడు, ఆయన ఎక్కడో పైనుండి నువ్వు వచ్చేయద్దు, ఇచ్చేయద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇప్పుడు చూడండి, దొంగను పట్టుకొని ఎందుకు దొంగతనం చేశారంటే వాడు ఒక స్టోరీ చెప్తాడు. మా ఇంట్లో డబ్బులు లేవు, తినడానికి కనీసం తిండి కూడా లేదు, మా అమ్మకి మందులు కొనిపెట్టాలి, మా నాన్నకి మందులు కొనిపెట్టాలి, మా ఆవిడకి మందులు కొనిపెట్టాలి, ఇంట్లో రూపాయి లేదు, అందుకే దొంగతనం చేశారు. ఆ స్టోరీ విన్నప్పుడు మనకి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అయ్యో పాప నిజంగా లేవు కదా, వాడు పేదోడు కదా, అందుకే దొంగతనం చేశాడులే. చూడండి, అంటే ప్రతి తప్పుకు కూడా మనం కారణాలు చెప్తాం. ఎందుకు నీ జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు నువ్వు వ్యభిచారానికి అలవాటు అయ్యావు అంటే వాళ్ళు ఒక స్టోరీ చెప్తారు. భర్త తాగుబోతూ, ఇంటిని పట్టించుకోడు, కుటుంబాన్ని నేను పోషించాలి, అందుకే నేను ఇలా తిరిగాను అంటారు. అంటే చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే దేవునికే ఆయన బాగానే చెప్తాడు, పైన కూర్చొని బాగానే చెప్తాడు, భూమి మీదకి వస్తే తెలుస్తుంది తాగుబోతూ భర్త, మాట అన్నటువంటి పిల్లలు, పనికి పోయినటువంటి భర్త, సంపాదన లేనటువంటి కుటుంబాలు, ఇవన్నీ ఆయనకుంటే అప్పుడు తెలుస్తుంది. లంచాలు తీసుకోకూడదు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని ఆయన చెప్తున్నాడే, అక్కడ నుంచి చెప్పడం కాదు, భూమి మీదకి వచ్చి చెప్తే అప్పుడు మేము వింటాం అనేటువంటి అభిప్రాయము ప్రజల్లో మొదటి నుంచి ఉంది. దీన్ని పటాపంచలు చేయటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. అంటే ఆయన వచ్చిన కారణం వేరే ఇంకోటి ఉంది, కానీ ఆయన వచ్చినటువంటి కారణాల్లో ఒక కారణం ఏంటంటే మానవుడు ఈ లోకంలో ఉండి కూడా తప్పు చేయకుండా ఉండగలడు అని నిరూపించడానికి ఆయన శరీరాన్ని దాల్చుకున్నాడు. కాబట్టి శరీరంతో ఉన్నటువంటి యేసుక్రీస్తు మనకు కావాలి, భూమి మీద బ్రతికినటువంటి యేసుక్రీస్తు మనకు కావాలి. మళ్ళాగనే ఆకలి, దప్పులు, పేదరికము ఇవన్నీ అనుభవించినటువంటి ఒక వ్యక్తి మనకు కావాలి. ఆయన అప్పుడు ఆ సమయంలో కూడా నీతిగా ఉంటే అప్పుడు మనం ఆయన్ని మోడల్గా తీసుకోవచ్చు. దీన్ని పటాపంచలు చేయటానికి యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన పుట్టినటువంటి కుటుంబం ఎటువంటిది? పేద కుటుంబం. పేద కుటుంబం. చూడండి, మనం ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎంత పేదోడైనా అప్పుడే పుట్టినటువంటి బిడ్డని ఎవడైనా పశువుల తొట్టులో పరుండ పెడతాడా? మన కుడి తొట్టు అంటాం కదా, పశువుల తొట్లు ఎవడన్నా అప్పుడప్పుడే పుట్టినటువంటి మగ బిడ్డని ఎవడైనా పండబెడతాడా? బంగారపు ఉయ్యాలు లేకపోవచ్చు, చెక్క ఉయ్యాలు లేకపోవచ్చు, కనీసం కింద కొన్ని బట్టలు బరిసైనా మనము పండబెడతాం, అంతేగాని తొట్లో ఎవడేస్తాడు? ఆయన పేదరికంలో పుట్టాడు. ఇంకో మాట చెప్పాలి, ఎందుకు పేదవాళ్ళు అంటే యేసేపు మరియలు వాళ్ళు చేసే వృత్తి ఏంటంటే వడ్రంగం పని చేసుకునేవాళ్ళు. కాబట్టి పేదవాని కుటుంబంలో ఆయన జన్మించాడు. పేదరికం అంటే ఏంటో ఆయన తెలుసు. ధనవంతుడి కుటుంబంలో ఆయన జన్మించలా. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు అంటే భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనము ఈరోజు నేర్చుకుందాం. అప్పుడు మనకి ఆయన మాదిరి అవుతాడు. ఇప్పుడు మీరు మర్చిపోండి, పూర్తిగా మనం పాపం చేయకుండా ఉండాలని ఇప్పుడు చెప్తుంది యేసుక్రీస్తు. ఏ యేసుక్రీస్తు అంటే భూమి మీదకి వచ్చి మనతో పాటు జీవనం కొనసాగించినటువంటి యేసుక్రీస్తు, కుటుంబం కలిగినటువంటి యేసుక్రీస్తు.
అన్ని బాధలు మళ్ళాగానే పడినటువంటి యేసుక్రీస్తు, ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్తల 1వ అధ్యాయములో ఆయన జననం గురించి మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన జననం గురించి మనం చూస్తాం. అయితే ఈ జననము, ఆ తర్వాత ఆయన్ని 8వ రోజు సున్నతి చేయించడం కానివ్వండి, ఆ తర్వాత ఒకసారి మనము లూకాసు వార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త అంటే యేసుక్రీస్తు మనకి ఏ విషయాల్లో మాదిరి అనేటువంటిది మొట్టమొదటి విషయాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో, లూకాసు వార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు చాలు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అడుగుజాడలు అంటే ఆయన భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు జీవించినటువంటి జీవన విధానం. ఈ జీవన విధానాల్లో మనము కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఆయన ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసుక్రీస్తు తల్లిదండ్రులకు లోబడి ఉండటం. మీరు చూడండి, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఆయన కుటుంబంతో ఉన్నాడు. 30 సంవత్సరాలు. 30వ సంవత్సరంలో ఆయన బాప్తీసం తీసుకొని అప్పుడు సేవను ప్రారంభించాడు. ఇక్కడే ఉంటుంది చూడండి, 3వ అధ్యాయము 23వ వచనంలో. 2వ అధ్యాయంలో ఆయన నజరేతుకు వచ్చి వాళ్ళకు లోబడి ఉన్నాడంట. ఇప్పుడు 3వ అధ్యాయము 23వ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. చూడండి, 30 సంవత్సరాల వయసులో ఆయన సేవ ప్రారంభించాడు. బాప్తీసం తీసుకొని ఆయన సేవ ప్రారంభించాడు. ఈ 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఆయన 30 సంవత్సరాలు తల్లికి తండ్రికి లోబడి వాళ్ళు చెప్పినట్లుగా వడ్రంగం పనిచేసుకొని వాళ్ళ కుటుంబంలో జీవనం కొనసాగించాడు. అంటే ఒక పేదవాని కుటుంబంలో జన్మించి మళ్ళాగనే ఆకలి దప్పులు అనేటువంటిది ఆయన అనుభవించి మళ్ళాగనే 30 సంవత్సరాల దాకా ఆయన కుటుంబ సభ్యులకు లోబడ్డాడు. మీకు మాట జ్ఞాపకం చేయాలి, యేసుక్రీస్తు తర్వాత కుమారులు కుమార్తెలు మరే కలిగారు. యేసుప్రభు ఒక్కనే కానీ ఆమె ఆగిపోలేదు. యేసుప్రభు తర్వాత ఆమెకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అంటే ఒక పెద్ద కుటుంబం, పేదవాళ్ళు, పెద్ద కుటుంబం. మరి ఈయన ఎవరు? ఇంటికి పెద్దోడు. చూడండి, ఇంటికి పెద్దోడు అని అంటే అతనికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు పెద్ద అయ్యేదాకా. ఇప్పుడంటే మారింది, కానీ ఒకప్పుడు అందరికీ పెళ్ళైతేనే ఏర్పడేవాడు. ఇప్పుడు అలా కాదు, పెళ్లి కాగానే ఏర్పడతా, అది వేరే విషయం అనుకోండి. ఒకప్పుడు సమాజం ఎలా ఉండేదంటే, 4 కొడుకులు ఉంటే 4కి పెళ్ళి అయ్యేదాకా ఏరబట్టడానికి లేదు. అంటే పెద్దోడు వాడి కష్టం మొత్తం కూడా కుటుంబం మీదనే ఖర్చు పెడతాడు. అందుకే మీకు గతంలో కూడా చెప్పాను, భాగాలు పంచుకునేటప్పుడు పెద్దోడికి సగం ఆస్తి ఇస్తారు. అది కుదరనప్పుడు పెద్దోడికి 2 భాగాలు వస్తాయి. ఎందుకంటే వాడు వయసు మొత్తం కూడా అక్కడే గడిచిపోద్ది. ఇంకా బయటకు సంపాదించుకుని ఎప్పుడు వాడు వ్యక్తిగతంగా. అందుకే పెద్దోడికి 2 భాగాలు ఇస్తారు ఆస్తి పంచుకునేటప్పుడు. ఇప్పుడు మనమైతే కొద్దిగా జ్యేష్ఠ భాగం అని చెప్పి కొద్దిగా జానో బెత్తో మనం ఎక్కువ ఇస్తున్నాం. కానీ వాస్తవానికి మొదట్లో ఎలా ఉండేదంటే, పెద్ద కొడుకుకి సగం ఆస్తి ఇచ్చేవాడు. ఎందుకంటే వాడి జీవితం మొత్తం ఇక్కడే పోయింది. ఇప్పుడు ఏర్పడితే పరిస్థితి ఏంటి వాడి పరిస్థితి? అందుకని పెద్దోడికి సగం ఆస్తి ఇస్తారు.
లేదు అంటే 2 భాగాలు వస్తాయి వాడికి, పెద్దోడికి 2 భాగాలు వస్తాయి. యేసు ప్రభు ఇంటికి పెద్దోడు. చూడండి, ఆయన 30 సంవత్సరాల దాకా కుటుంబం కోసం ఆయన కష్టపడ్డాడు. మనం చూడాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారికి లోబడి ఉండెను. ఈరోజు మనందరికి యేసుక్రీస్తు ఏ విషయంలో మాదిరి అని అంటే, నీకు రెక్కల కాళ్ళు వచ్చేదాకా కూడా తల్లిదండ్రులకు లోబడాలి. చాలామంది ఈ విషయంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయం ఏంటంటే, తల్లికి తండ్రికి లోబడేటువంటి విధానము మొదటి నుంచి కూడా వీళ్ళు ఇంటర్లా. ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు అస్సలు మాట ఇంటలా. సెల్ ఫోన్ ఇస్తే అన్నం తింటారు, లేకపోతే అన్నం కూడా తినరు. టీవీ పెడితేనే అన్నం తింటారు, లేకపోతే అన్నం కూడా తినరు. అంటే చిన్నప్పటి నుంచి కూడా, అంటే వాస్తవానికి దేవుడు చెప్పే విషయం ఏంటంటే, బాలుడు కంట మూఢత్వం అనేటువంటిది అది స్వాభావికంగా వస్తుందంట. అంటే వాడి బ్లడ్లోనే ఉంది. ఎదిరించటం, లోపడకపోవటం, తెలిసి తెలియని తనం, అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. అయితే శిక్షణ, తల్లిదండ్రులు శిక్షిస్తూ ఉండాలి. సెల్ ఫోన్ ఇస్తేనే తింటాను అన్నప్పుడు 4 దెబ్బలు కొట్టాలి తప్ప సెల్ ఫోన్ ఇవ్వకూడదు. అలా శిక్షిస్తూ వాడిని ఒక దారిలో పెట్టాలి. కానీ మనం ఇప్పుడు ఆ పని చేయట్లా. ఎందుకంటే ఉందొక్కడే, వాడు చదువుకోపోయినా ఏమంటలా, వాడు అన్నం తినాలంటే సెల్ ఇస్తావో టీవీ పెడతావో ఏదైనా, వాడు అడిగింది ఏదైనా ఇస్తారు. వాడు అన్నం తినాలి, చదువుకోపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉందొక్కడే, కాపాడుకోవాలి. అలా తయారైపోయింది సమాజం. వాస్తవానికి ఎందుకు లోబడాలి? తల్లికి తండ్రికి ఎందుకు లోబడాలండి? ఇది ధర్మశాస్త్రం అండి. అది ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో యేసు ప్రభు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భం. తల్లికి తండ్రికి లోబట్టం అనేటువంటిది ఇది ధర్మం అండి. అది నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. వారికి లోబడటము, వాళ్ళని గౌరవించటము. ఎందుకనంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నీకు మేలు కలుగుతుంది అంటాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అంటాడు. అంటే తల్లికి తండ్రికి మనము లోబడాలి. ఎందుకో తెలుసా? నిన్ను కన్నందుకు, నిన్ను పెంచినందుకు. చూడండి, 9 నెలలు తల్లి గర్భం ధరించి బాధపడి కనేటప్పుడు కూడా చాలా వేదన అనుభవించి బిడ్డనుగా ఉంటుంది. మనం తెలుసు కదా, ఆదికాండము 3వ అధ్యాయంలోనే దేవుడు స్త్రీని శపించేటప్పుడు నీ గర్భ వేదన మిక్కిలు హెచ్చిస్తున్నాను, వేదనతో పిల్లల కంటావు అన్నాడు. కాబట్టి తల్లి నిజంగా చాలా కష్టపడుతుంది. అందుకు తల్లిని గౌరవించాలి. ఆ తర్వాత నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను పోషించడంలో కష్టపడేవాడు నీ తండ్రి. కొంతమంది అంటారు 9 నెలలే ఆమె మోసేది, తర్వాత జీవితాంతం మోసేది తండ్రి. అంటే ఇందులో తల్లి కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు పుట్టావు అని అంటే, ఇంతవరకు పెరిగి ప్రయోజకుడు అయ్యావంటే కారణము నీ తల్లి నీ తండ్రి. కాబట్టి వాళ్ళని సన్మానించు, వారికి లోబడి ఉండు. ఈరోజు యేసుక్రీస్తు మనందరికీ మాదిరి. తల్లికి తండ్రికి లోబడే విషయము, గౌరవించే విషయము ఆయన మనకు మాదిరి. మీకు గుర్తుందా, యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు కూడా వాస్తవానికి ఆయన దీర్ఘకాలము జీవించాలి. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు. కానీ ఆయన్ని కావాలని వాళ్ళు చంపించారు, పగబట్టి ఆయన చంపించారు, హత్య చేశారు. ఒక మాటలో చెప్పాలంటే యూదులు ఆయన్ని హత్య చేయించారు. 33.5 సంవత్సరాల వయసులో, యవన ప్రాయంలో ఆయన్ని చంపారు. ఆయన చనిపోయేటప్పుడు కూడా శిలువలో పలికిన 7 మాటలు ఒక మాట ఏంటి తెలుసా? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపించాడు. యోహాను అడుగుతున్నాడు, ఇదిగో నీ తల్లి అని యోహానికి తన తల్లి బాధ్యతలు అప్పగించాడు. చాలా మందికి డౌట్ అన్నమాట,
యేసుక్రీస్తు ఎందుకు తల్లిని యోహానికి అప్పగించాడు? యేసోపు లేడా? మరి ఆమెకి ఇంకా కొడుకులు ఉన్నారు కదా, మరి భర్త యేసోపు ఏమయ్యాడు? పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమయ్యారు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు యోహాన్ని బాగా ప్రేమిస్తాడంట. మొదటి నుంచి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. కాబట్టి ఆయన ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతను యోహానికి అప్పగించాడు. కుటుంబ సభ్యులు ఉంటే అది వేరే విషయం, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకున్నా చూసుకోకపోయినా నా తల్లిని చూడాల్సిన బాధ్యత యోహాను నీది అని చెప్పి తల్లిని యోహానికి అప్పగించాడు. అంటే యేసుక్రీస్తు తల్లిని తండ్రిని గౌరవించేటువంటి విధానంలో మనందరికీ మాదిరి, లోబడేటువంటి విధానంలో మనందరికీ మాదిరి. చూడండి, అక్కడే పస్కా పండుగ సమయంలో ఆయన అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏటేటా పస్కా పండగకి యెరూషలేముకి వస్తుంటారు. మీకు గతంలో చెప్పాను కదా, 3 పండుగలు ఉంటాయి. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ. ఈ 3 పండుగలు తప్పకుండా యెరూషలేము పోయి అక్కడ చేయాలి, గోరంట్లో కాదు. 41వ వచనం లూకాసు వార్త 2:41. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకి వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించటకై వాడుక చొప్పున వారు యెరూషలేముకి వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయన వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయన వెతుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుండిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేళ్ళ నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వాళ్ళు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఇక్కడ ఆయన దేవాలయంలో ఉండి ఆ బోధకులంట వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఈయనకి ప్రశ్నలు వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతూ అలాగున్నాడంట. ఈలోపు వీళ్ళు వచ్చి, ఎందుకు ఇలా చేశావు? మీకోసం మేము బాధపడ్డాము, ఏడ్చాము, మీ నాన్న నేను ఎతికాము నీకోసం, రా ఇంటికి వెళ్దాంరా అని అంటే ఆయనేమో నాకు ఇక్కడ పని ఉంది, నా తండ్రి పని చేయాలి అని చెప్పి అంటున్నాడంట. లేదు నువ్వు రావాల్సిందే అన్నప్పుడు ఆయన తిరిగి వచ్చి వారికి లోబడి ఉండి 30 సంవత్సరాలు వారితో పాటు ఆయన నజరేతుకు వచ్చి కాపురం ఉన్నాడు. అంటే తల్లిని తండ్రిని గౌరవించిన వ్యక్తి. ఆయనకు వేరే పని ఉన్నా కూడా అది పక్కన పెట్టి 30 సంవత్సరాల దాకా వారిని కాపాడుకుంటూ గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ వారి మధ్య ఆయన గడిపాడు. ఒక మాట మీరు గమనించండి, మనలా కాదు, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణంలో ప్రధాన కారణం ఏంటంటే ఆయన మనందరి కోసము చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవది, సత్యాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన తండ్రి పని చేయాలి కదా, కాబట్టి ఆయన 30 సంవత్సరాల దాకా వీళ్ళకి సమయం ఇచ్చాడు. 30 తర్వాత ఆయన తండ్రి పని మీద ఆయన బయటకు వచ్చాడు. ఆయనకి ఇంకో పని ఉంది కాబట్టి ఆయన తర్వాత కుటుంబం నుంచి ఆయన బయటకు వచ్చి సేవ జరిగించాడు. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ మిగతా కొడుకులను తీసుకుని అప్పుడప్పుడు వచ్చేది, చూడటానికని వచ్చేది. అప్పుడు ఆయన ఆమెను కలుసుకునేవాడు, గౌరవించేవాడు, ప్రేమతో మాట్లాడేవాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభుత్వం మనం ఏం చూస్తున్నామంటే తల్లికి తండ్రికి లోబడే విషయం. ఇది మనం ఆయన ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి క్రీస్తు మనకు మాదిరి, భూమి మీద ఉండి శరీరంతో ఉండి తల్లికి తండ్రికి లోబడ్డాడు. నేను దేవుణ్ణి అనే భావం లేదు ఆయనకి. ఇప్పుడు నేను మనిషిని కాబట్టి మా అమ్మ మరియా, మా నాన్న యేసోపు అని తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ గౌరవించుకుంటూ 30 సంవత్సరాల పాటు కుటుంబంతో గడిపాడు ఆయన. కాబట్టి ఇది ఆయన మనకి ఈ విషయంలో మనకి మాదిరి చూపించాడు. రెండవది చూద్దాం, యేసుక్రీస్తు మనకి మాదిరి ఎలాగనో రెండో విషయం మనం చూద్దామండి. ఇక్కడే లూకాసు వార్త 4వ అధ్యాయం
లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపించబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, చూడండి ఇక్కడ యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, 40 రోజులు ఆయన ఏమీ తినలేదు. ఆ దినములు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా మత్తయి అయితే ఇంకా వివరంగా రాశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, 40 పగళ్ళు 40 రాత్రులు. మామూలుగా ఉపవాసం ఎలా ఉంటుందంటే, యూదులో ఉన్న ఉపవాసం ఎలా ఉంటుందంటే, పగలంతా తినకుండా నైట్ తింటారు. ఇప్పుడు మన ముస్లింలు చేస్తున్న రంజాన్ నెలలో ముస్లింలు చేస్తుంటారు. సాయంత్రం 6 అయితే అప్పుడు తింటారు. ఉదయం 6 దాకా తినొచ్చు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఏం తినరు వాళ్ళు. యూదులో ఉన్న ఉపవాసం ఏంటంటే పగలంతా ఉపవాసం ఉంటారు, రాత్రుల్లో తింటారు. అది ఒక రకమైన ఉపవాసం. కానీ యేసు ప్రభు చేసిన ఉపవాసం ఎటువంటిదంటే 40 పగళ్ళు 40 రాత్రులు తినలేదు, తాగలేదు. 40 రోజులు పూర్తి ఉపవాసం అన్నమాట ఇది. ఆయన ఆకలి కొనగా, చూడండి 40 రోజులు తినకుండా ఉంటే ఎంత ఆకలి అయింది. ఇప్పుడు ఆయన మానవుడు. మీరు అనుకోవచ్చు ఆయన దేవుడండి అని మీరు అనుకోవచ్చు. ఆయన దేవుడే, కానీ ఇప్పుడు సంపూర్ణ మానవుడు. 40 రోజులు ఆయన తినకుండా తాకుండా ఆయన ఉన్నాడు. ఆయన ఆకలి కొనగా అంటే ఇప్పుడు ఆయన పూర్తిగా మానవుడు. బాగా ఆకలి అవుతా ఉంది. 40 రోజుల నుంచి ఏం తినలేదు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. బాగా ఆకలేసినటువంటి వ్యక్తికి బాగా ఆకలేస్తా ఉంది. వాడి దగ్గరకు వచ్చి సాతాను చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. ఈయన దేవుని కుమారుడే. మనం ఏమంటాం తెలుసా, నువ్వు మగాడు అయితే అజ్జయ్యి అంటాం కదా, రెచ్చగొడతాం కదా. ఇప్పుడు ఈయన కూడా రెచ్చగొట్టం. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఈయన దేవుని కుమారుడే. నువ్వు మగాడు అయితే అంటాం కదా, మగాడే. కానీ రెచ్చగొట్టం. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. ఆయనకు ఆ శక్తి ఉందా? ఉంది. యేసు ప్రభు ఇప్పుడు సంపూర్ణ మానవుడు. అలాగే ఆయన ఏదైనా చెప్తే దేవుడు తప్పకుండా ఆయన ప్రార్థన వింటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు బయటికి రా అని ముందు తండ్రికి ప్రార్థన చేసి, లాజరు బయటికి రానగానే చనిపోయినటువంటి లాజరు అప్పుడు 4 రోజులైంది, సజీవుడిగా వచ్చాడు. ఈయన చెప్తే చనిపోయిన వాళ్ళ తిరిగి లేస్తారు. అలాంటిది రాళ్ళు రొట్టెలు కావాలంటే ఈజీగా అయిపోతాయి. మనకు తెలుసు కదా, 5 రొట్టెలు ఉన్నాయంట ఒక అబ్బాయి దగ్గర. 5 రొట్టెల్ని ఈయన ప్రార్థన చేస్తే ఎంతమంది తిన్నా అయిపోవట్లా. 5,000 మంది మగవాళ్లే, ఆడవాళ్ళు లెక్కేయాలి. ఇంకా పురుషులే 5,000 మంది, పిల్లలు లెక్కేయాల, స్త్రీలను లెక్కేయాల. పురుషులే 5,000 మంది, ఇంకా స్త్రీలను కూడా లెక్కేస్తే వాళ్ళకి 5,000 వేసుకున్నా, పిల్లలు ఒక 2,000 వేసుకున్నా, మొత్తం దాదాపుగా 12,000 మంది 5 రొట్టెలనే దేవుడు ప్రార్థన చేస్తే వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. తిన్నోడికి తిన్నన్ని, ఎన్ని చేపలు కావాలన్నా ఎన్ని రొట్టెలు కావాలన్నా ఇచ్చారు. ఆయనకి ఆ శక్తి ఉంది. ఇప్పుడు కూడా రాళ్ళు రొట్టెలు కావాలంటే అయితే. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, తన స్వార్థం కోసం అద్భుతాలు చేయటం ఇది క్రమం కాదు. నీ స్వార్థం కోసం చేయటం కాదు. ఉదాహరణకి తిమోతికి కడుపులు నొప్పి అంట. తిమోతి అనేటువంటి శిష్యుడు ఉన్నాడు, యవనస్తుడు, మంచిగా పరిచర్య చేస్తాడు. పౌలు దగ్గర 24 గంటలు ఉంటాడు. పౌలు అంటాడు నా నిజమైన కుమారుడు అంటాడు.
కానీ తిమోతికి అప్పుడప్పుడు కడుపులో ఏదో ఇబ్బంది ఉంది, ఆయన కడుపు జబ్బు ఉందంట. మరి పౌలు ప్రార్థన చేయొచ్చు కదా, అతను స్వస్థపరచవచ్చు కదా, స్వస్థపరచలా. అయ్యా నువ్వు ద్రాక్షరసం అప్పుడప్పుడు తీసుకో అన్నాడు. ఆ నొప్పి వచ్చినప్పుడు, ఆ బాధ ఉన్నప్పుడు ద్రాక్షరసం పుచ్చుకో అన్నాడు. అంటే ఆ రోజుల్లో మెడిసిన్ అనమాట అది. మరి ప్రార్థన చేయొచ్చు కదా, స్వస్థపరచవచ్చు కదా. స్వార్థం కోసం ఉపయోగించుకోరు ఎప్పుడు కూడా. ఎవరన్నా వచ్చాయా మావాడు కుంటోడయ్యా బాగు చేయండి అయ్యా, మావాడు గుడ్డోడయ్యా బాగు చేయండి అంటే అలా చేస్తారు కానీ నీ స్వార్థం కోసం చేయటం కాదు. పౌలుకు కూడా సమస్య ఉంది, పౌలుకు కూడా ఒక సమస్య ఉంది. దేవునికి ప్రార్థన చేసినాడు తప్ప యేసునామములో నా కళ్ళు బాగోను గాక అల్లా. చూడండి ఎందుకు యేసు ప్రభు వారు ఆ రోజు రాళ్ళని రొట్టెలగేటట్లుగా ఆజ్ఞాపించలేదు అని అంటే, ఇంకా చూడండి అక్కడ 5వ వచనంలో 4వ వచనంలో, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను. అంటే తింటేనే బ్రతుకుతామా, తినకపోతే బ్రతకలేమా? దేవుడు లేడా? నన్ను బ్రతికించలేడా? నాకు ఆహారం ఇవ్వలేడా? అంటే ఇక్కడ యేసుప్రభు చూపించిన మాదిరి ఏంటంటే, నీకు ఎంత ఆకలేసినా కూడా పాపం చేయకుండా ఉండగలవు. మీకు మాట జ్ఞాపం చేస్తారు. ఈ తీవ్రవాదులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్ని తీవ్రవాదులకు ఎలా మారుస్తారో తెలుసా? వాళ్ళ కష్టాలని హైలైట్ చేసి, నీకు ఇన్ని అప్పులు ఉన్నాయి, చదువుకున్నా ఉద్యోగం రాలేదు, ఈ ప్రభుత్వ వ్యవస్థ మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి అది చెప్పి వాళ్ళని తీవ్రవాదులకు లాగుతారు. ఆ తర్వాత ఇంకొంతమందికి వాళ్ళు చేసే పని ఏంటంటే, మనిషికి తిండి పెట్టకపోతే 4 రోజులు వాడు తిండి పెట్టకపోతే ఆ ఆకలి బాధకి వాడు ఏం చెప్పినా చేస్తాడంట. అప్పుడు మనం చెప్పినట్టు వాడు వింటాడు. అందుకే కొంతమంది వాళ్ళని బంధించి తిండి పెట్టకుండా ఉంటారు. తిండి పెట్టకుండా ఉండి వాళ్ళకి ఏది కావాలో అప్పుడు అడుగుతారు. అప్పుడు వాడు సచ్చినట్టుగా అది ఇస్తాడు, అప్పుడు వాడిని వదిలేస్తారు. అంటే ఈరోజు మనుషులు గుర్తించింది ఏంటంటే, ఒక వ్యక్తికి బాగా ఆకలేస్తే, బాగా పేదరికం ఉంటే వాడు ఏ తప్పని చేస్తాడు. యేసు ప్రభు దీంట్లో మనకు మాదిరి. 40 రోజులు పగళ్ళు రాత్రులు ఆయన తినలేదు, బాగా ఆకలేస్తా ఉంది. ఇప్పుడు సాతానుడు వచ్చి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు చెప్తే రాళ్ళైన రొట్టెలైపోతే చేయొచ్చు కదా. ఇలా స్వార్థం కోసం చేయటం తప్పది. దేవునికి ఇచ్చినటువంటి శక్తిని ఇతరుల కోసం ఉపయోగించటం, అవసరంలో ఉన్న వారికి ఉపయోగించటం, అంతేగాని నీ స్వార్థం కోసం ఉపయోగించడం కాదు. ఇక్కడ ఆయన అంత ఆకలేసినా కూడా, సాతాను రెచ్చగొట్టినా కూడా సాతాను లొంగకుండా అంటున్నాడు, మనుషుడు రొట్టెల వల్ల మాత్రం కాదు. తినకపోతే సస్తామా? దేవుడు లేడా? బ్రతికించడానికి దేవుడు లేడా? చూడండి, మనకి పాత నిబంధనలో ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఈయన యథార్థంగా ఉండేటువంటి ప్రవక్త. ధైర్యంగా దేవుని పక్షంగా నిలబడ్డాడు, రోషం కలిగి నిలబడ్డాడు. అయితే పరిస్థితి ఏంటంటే, ఆయన మంచోడే, మంచి ప్రవక్తే, కానీ ఆయన ఉన్నటువంటి దేశము చెడ్డ దేశం. ఇశ్రాయేల్ దేశంలో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. యూదా దేశము మంచిదే, మనకు తెలుసుగా. ఇశ్రాయేలు 2 భాగాలు విడిపోయారు, యూదా దేశము ఇశ్రాయేల్ దేశం అని 2 దేశాలకు విడిపోయారు. ఇశ్రాయేల్ దేశంలో ఏలియా ప్రవక్త జన్మించాడు. ఏలియా అంటే దేవుని బాగా ఎరిగిన వ్యక్తి, మంచి విశ్వాసి, బలమైన ప్రవక్త, రోషం గల ప్రవక్త. అలాంటి ప్రవక్త ఇశ్రాయేలు ఎందుకు పుట్టాడు? మనం అనుకుంటాం కదా, మంచి దేశంలో పుడితే ఆయన ఇంకా బలంగా పనిచేసేవాడు. ఆయన పుట్టింది ఏ దేశం అంటే బహు చెడ్డ దేశం. ప్రజలు దుర్మార్గులు, రాజులు కూడా దుర్మార్గులే. ఇశ్రాయేల్ రాజులు ఒక్కడు కూడా మంచివాడు లేడు. అలాంటి భ్రష్టమైనటువంటి దేశంలో ఏలియా పుట్టాడు. మనం ఎప్పుడు కూడా ఇలా ఫీల్ అవ్వకూడదు. దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించాడు, పేదవానింట్లో వేసాడేంటి, తక్కువ కులంలో వేసాడేంటి, ఆయన ఇష్టం. ఆయన మన సృష్టికర్త. ఆయన ఎక్కడ మనల్ని వేస్తే అక్కడ ఉండాలి.
కాబట్టి ఏలియా ఈయన చాలా మంచోడు, రాజు తప్పు చేస్తున్నప్పుడు ఈయనేమో అతన్ని హెచ్చరిస్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, చచ్చిపోతావు లేకపోతే ఓడిపోతావు, ఇలాగ చెప్తా ఉంటాడు. రాజుకి ఈయనంటే కోపమే. ముఖ్యంగా రాజుగారి భార్య యెజబేలు, ఆమె పేరు అహాబు భార్య యెజబేలు, ఈమె ఏలియాని చంపటానికి స్కెచ్ గీసింది. అసలు ఈ లేకుండా పోతే మనం ప్రశాంతంగా ఉంటాము. చూడండి, మంచి చెప్పే వాళ్ళని లేకుండా చేయాలని చూస్తున్నారండి. అంటే మనం తప్పు చేసినప్పుడు ఎవడు మాట్లాడకూడదు, ఖండించకూడదు. మనలో ఉన్న దౌర్భాగ్యం ఇదే. సేవకుడు ఎవరైనా వచ్చి మనకి వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? వాక్యం అన్ని మంచిగా చెప్పాలా. మీరు దీవించబడతారు, మీరు ఆస్వాదించబడతారు, మీరు చాలా బాగుంటారని చెప్పాలి. మనం చేసే తప్పులు చెప్పకూడదు. మీరు శపించబడతారు, మీరు నష్టపోతారు అని చెప్పకూడదు. ఆ పాస్ట్ని వెంటనే మార్చేస్తాం మనం. ఏలియాని చంపడానికి చూశారు. ఆయన పారిపోయి ఒక చెట్టు కింద, ఇక నాకెందుకులేండి ఈ జన్మ, నేను చనిపోతాను, ఇంకా చాలే, ఇప్పటిదాకా సేవ చేశాను, ఇంకా చాలే అనుకుంటాడు. దేవుడు లేదు, నీకు ఇంకా పని ఉంది, ఇదిగో ఈ ఆహారం తిను, నీకు చాలా ప్రయాణం ఉంది అని చెప్తాడు. నాకు వద్దు, నేను సత్తాను అని ఈయన మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు తిను అని దేవుడు బలవంతంగా అతని చేత తినిపిస్తాడు. ఆ అన్నం తిన్న తర్వాత 40 పగుళ్ళు 40 రాత్రులు ఇంకా తెల్లా, ఇంకా దేవుడు పెట్టలా. ఇంకా ఏలియా ప్రవక్త కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ ఒక్కరోజు తిండి తిని 40 రోజులు నడకే, ఇంకా తినలేదు, తాగలేదు. కాబట్టి ఆ సమయంలో బాగా ఆకలేస్తూ ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు కూడా 40 రోజులు బాగా ఆకలేసినప్పుడు ఇప్పుడు ఈయన ఏం గుర్తించాడంటే, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, తింటేనే బ్రతుకుతానా? ఏమంటే మనం ప్రతిరోజు బాగానే తింటున్నాము, మరి మనకు మరణం ఎందుకు వస్తుంది? డాక్టర్ ఏమంటాడు? పండ్లు తినండి అంటాడు, పండ్లు కూడా తింటున్నాము, మంచి మంచి పదార్థాలు తింటున్నాము, మరి సావు ఎందుకు వస్తుంది? కానీ మన జీవితం అనేటువంటిది కేవలం ఈ రొట్టెల ద్వారా మనం బతకట్లా, దేవుని ద్వారా మనం బ్రతుకుతున్నాం. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. చూడండి, కిందకు వచ్చి చూడండి, అది జరిగింది అక్కడ 11వ వచనంలో, మత్తయి 4:11. అంతటి అపవాదాన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూసారా, దేవుడున్నాడు. మనం బ్రతుకుచుంది కేవలం రొట్టెల వల్ల మాత్రం కాదు, మనకు దేవుడు ఉన్నాడు. పైన నుంచి దేవుడు దూతలను పంపిస్తే వాళ్ళు వచ్చి ఆయనకి పరిచర్య చేశారంట. ఇందాక మనం 34వ కీర్తన చదువుకున్నాం కదా, 34వ కీర్తనలో దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనకు దేవుడు ఉన్నాడండి, మన రక్షణ కల్పిస్తాడు. ఆకలేసినప్పుడు తప్పు చేయడం కాదు, దాన్ని ఎదుర్కోవాలా. దేవుడున్నాడు, నాకు ఏదో రకంగా సహాయం చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ, నేను తప్పు చేయను. దానియేలు గ్రంథంలో మనం చూసాం కదా, షడ్రకు మేషకు అబేద్నెగో మీరు ఈ నా బొమ్మకు మొక్కండి లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండం వేస్తానంటే వాళ్ళు ఏమన్నారు? మేము మొక్కం. అరే చచ్చిపోతారా, అగ్నిగుండం వేస్తాను, మా దేవుడు ఉన్నాడు, రక్షిస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినా, చావు కళ్ళ ముందు కనబడుతున్నా, ఆకలి విపరీతంగా ఉన్నా, నేను చచ్చిపోతాను అనేటువంటి ఉద్దేశం మనకి కళ్ళ ముందు కనపడుతున్నా తప్పు చేయకూడదు. అది ప్రభు మనకి చేసి చూపించాడు. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను తప్పు చేయొద్దు. అంత ఆకలేసినా కూడా తప్పు చేయకుండా సాతాన్ని ఎదిరించాడు. బ్రతికేది రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని ద్వారా మనం బ్రతుకుతున్నాము అని నమ్మాడు. చివరికి ఏమైందంట? దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. దేవుడు ఉన్నాడు, ఆయన సహాయం, అంతేగాని మనం అడ్డదారులు దొక్కకూడదు. కాబట్టి యేసుప్రభు మనకి మాదిరి. ఎక్కడ మాదిరి అంటే తల్లికి తండ్రికి లోబట్టంలో మాదిరి. రెండవది ఏంటంటే, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా, డబ్బులు అస్సలు లేవండి, బాగా పేదరికం అండి, అయినా కానీ తప్పు చేయడు. ఒకసారి మనము సామెతల గ్రంథంలో సొలొమోను మాట మనం చూద్దాం.
30వ అధ్యాయంలో ఆగూరు దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి మాటలు అంట. ఆగూరు పలికిన మాటలు సామెతలు 30వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యనైనా నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. పేదరికం వస్తే చాలా మందికి దొంగతనం చేయాలనిపిస్తుంది, కొంతమందికి రౌడీజం చేయాలనిపిస్తుంది. అప్పుడు మనం చూస్తుంటాం, ఆకలి దడుకోలేక కొట్ల మీద ఎగబడుతుంటారు, ఇళ్ల మీదకి దొంగతనాలు పోతుంటారు. ఇక్కడ ఈ ఆగూరు చెప్తున్నాడు, అయ్యా నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు అంటున్నాడు. పేదరికం ఎందుకు వద్దు అని అంటే, అప్పుడు నేను దొంగతనానికి పాల్పడి దొంగనయ్యి నా దేవుని నామాన్ని నేను దూషిస్తానేమో. దేవుడు ఏం చెప్పాడు? దొంగతనం చేయొద్దు అని చెప్పాడు. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది, ఏమి లేవు, తినడానికి ఏమి లేవు, అస్సలు మనకి పరిస్థితులు అసలు ఏం బాగలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే కనీసం దొంగతనమైనా చేద్దాము బ్రతకటానికి అనుకుంటాం. కానీ దేవుడు ఉన్నాడు, నీ చుట్టూ ఆయన దూతని కాపలా ఉంచి రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా రాజుకి పెద్ద ఆపద వచ్చింది. ఎంత పెద్ద ఆపద అంటే, వచ్చిన వాళ్ళు అశ్షూరీయులు, వాళ్ళు బలమైన సామ్రాజ్యం, అనేక దేశాలు జయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు యూదా దేశం మీదకి వచ్చారు. యూదా దేశము చిన్న దేశం, ఇశ్రాయేల్ అన్న కొద్ది పెద్దది, కానీ యూదా అయితే ఇంకా చిన్న దేశం, 2 గోత్రాలే. వాళ్ళు పెద్ద మిడతల్లాగా వచ్చారు. ప్రపంచంలో అనేక దేశాలు జయించుకుంటూ ఇప్పుడు యూదా దేశం మీదకి వచ్చారు. ఇప్పుడు హిజ్కియా ఏం చేయాలి? దేవుని సన్నిధికి పోయి, దేవా మందిరంలోనికి పోయి ప్రార్థన చేశాడు. దేవుడు ఒక దూతను పంపించాడంట. ఒక్క దూతనే. అశ్షూరు సైన్యంలో ఆ దూత వెళ్ళి 185,000 మందిని చంపేశాడు. బలం లేదు, నేను వాళ్ళని ఎదిరించలేను, దేవుడా నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు ఒక దూతను పంపిస్తే 180,000 మంది చంపేశాడు. వాళ్ళు తెల్లారి ఆ శవాలు మొత్తం చూసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. వామ్మో, వీళ్ళు దేవునితో పెట్టుకోకూడదని చెప్పి భయపడి పారిపోయారు. నీకు పరిస్థితి బాగలేనప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి తప్పు చేయడానికి అవకాశం ఇవ్వకూడదు, దొంగగా మారకూడదు, రెచ్చగొడితే రెచ్చిపోకూడదు. సాతాను రెచ్చగొట్టాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్టుగా చెప్పు. రాళ్ళు రొట్టెలు ఎందుకు కావాలి? రాళ్ళు రాళ్లే. నీకు ఆకలేస్తే ఏం చేయాలి? చూడండి, 4 ఇళ్ళు అడుక్కున్న ఇబ్బంది లేదు, భిక్షమెత్తిన ఇబ్బంది లేదు. కానీ సిస్టమ్ని మార్చకూడదు, సంపాదించుకోవాలి. లేదా కనీసం సంపాదించుకోవడం చేత కాకపోతే అడుక్కోవాలి. అంతేగాని సిస్టాన్ని మార్చకూడదు, దొంగగా మారకూడదు. లేకపోతే దేవుడిచ్చినటువంటి శక్తిని ఇతరమైన వాటికి ఉపయోగించుకోకూడదు. చూడండి ప్రభు ఎంత మాదిరి చూపించాడో. ఈ ఆగూరు అంటున్నాడు, నాకు పేదరికం వద్దు అంటున్నాడు. ఒకవేళ పేదరికం మనకు వచ్చినా కూడా, పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఎలా ఉండాలి మనము? చూడండి, ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు, 4వ అధ్యాయం. పౌలు కూడా ఈ మాట ఎలా చెప్పాడు అంటే, మనకు తెలుసుగా పౌలు ఎలాంటి వాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. పౌలు క్రీస్తుని పోలి నడుచుకునేవాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. ఇప్పుడు చూడండి, క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి ఈ పౌలు చెప్తున్నాడు 4:12, పౌలు చెప్తున్నాడండి, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి గొనినుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకున్నా. ప్రభువుని చూసి నేర్చుకున్నా. 40 రోజులు ఆయన ఏం తినలేదు, ఏం తాగలేదు. 40 రోజులు, 40 రాత్రులు, 40 పగుళ్ళు ఏం తినలేదు. కానీ సాతానుడు వచ్చి రెచ్చగొడుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఆయన ఎంత రెచ్చగొట్టినా ఈయన లొంగిపోలా. నేను దేవుని కుమారుణ్ణే,
దాన్ని రుజువు చేసుకోవాలన్నా? కొంతమంది తప్పు చేయడానికి రెచ్చగొడతాను, మగాడవైతే అజ్జయ్ రెచ్చగొడుతుంటాను. అలా రెచ్చిపోకూడదండి, తప్పది. నేను దేవుని కుమారుణ్ణే, ఆకలేస్తుంది ఓకే, కానీ అడ్డదారులు దొక్కను, నేను ఓర్చుకుంటాను. దేవుడు ఉన్నాడు, ఏదో ఒక సహాయం చేస్తాడు నాకు. ఆయన దేవదూతలు వచ్చి సహాయం చేశాడు. పౌలు అంటున్నాడు, దీనస్థితిలో ఉండని నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండని నెరుగుదును, కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేను నేర్చుకున్నాను. నేను పౌలు ఎన్ని బాధలు ఆయన అనుభవించాడు అని అంటే, చూడండి, అన్ని బాధల్లో కూడా ఎప్పుడు కూడా సనుక్కోలా, గొనుక్కోలా, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని అనలేదండి. కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజన వలన ఆపదల్లోనూ, అన్నజన వలన ఆపదల్లోనూ, పట్టముల ఆపదలోను, అరణ్యములు ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. చూడండి, ఆ తర్వాత కష్టములతోనూ, తరచు జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను ఏం చెప్పదును, ఇంకను చెప్పవలసిన అనేకం ఉన్నవి. కొన్నిసార్లు ఆయనకి దిగంబరత్వం అంటే బట్టలు లేని పరిస్థితి వచ్చినాయి ఆయనకి, అయినా తృప్తిగా ఉన్నాడు. చలితోను అంటే కనీసం దుప్పట్లు కూడా లేవు, సరిగ్గా దుప్పట్లు కూడా లేవు. ఉపవాసంతో అంటే మామూలు ఉపవాసం కాదు ఇది, తిండి లేక, ఆకలి దప్పులు, ఆకలేసింది టయానికి పెట్టేవాళ్ళే, దాహం వేస్తా ఉంది, నీళ్ళు లేవు. ఇలాగూ ఆకలి అనుభవించాడు, దప్పి కలిగి ఉన్నాడు, తిండి లేక ఉపవాసాలు ఉన్నాడు, కొన్ని రోజుల పాటు బట్టలు లేకుండా ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా నేర్చుకున్నాడంట, సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. తృప్తిగా, సనక్కుండా, గొనక్కుండా. నేను ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాను, నాకు బట్టలు లేవేంటి, అన్నం లేదేంటి, ఎప్పుడు గొనగల, రెచ్చిపోలా. పక్కన వాళ్ళు అంటుంటారు కదా, నువ్వు ఇంత మంచి సేవకుడు కదా, మరి నీకు బట్టలు లేకుండా ఎందుకు పోయినాయి, నువ్వు మంచి సేవకుడు కదా, నిజాయితీపరుడు కదా, మరి కనీసం తిండి కూడా లేదేంటి. రెచ్చగొడుతుంటారు పక్కన వాళ్ళు వచ్చి రెచ్చగొడుతుంటారు. నువ్వు ఇంత మంచోడు కదా, మరి బట్టలు లేయి, నీకు దుప్పట్లు లేయి, కనీసం తినటానికి తిండి కూడా లేదు, నీకు గుడిసెలో బ్రతుకుతున్నావు. రెచ్చిపోలా, పౌలు రెచ్చిపోలా. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. తృప్తిగా, అది ఆకలేసినా సర్లే, దేవుడు ఆయన ఏదో రకంగా సహాయం చేస్తానటువంటి ఒక తృప్తి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు మనకి మాదిరి. తల్లికి తండ్రికి లోబట్టంలో మాదిరి. పరిస్థితులు పూర్తిగా దిగజారినప్పుడు కూడా, అప్పుడు కూడా క్రీస్తు మనకి మాదిరే. ఆయన అంత ఆకలేసినా కూడా రెచ్చిపోలేదు, తన శక్తిని ఇంకో రకంగా ఉపయోగించలేదు. అంత ఆకలేసినప్పుడు కూడా దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని యొక్క సహాయం కోసం చూశాడు. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా హిజ్కియా కూడా ఏం చేశాడు, పెద్ద ఆపద వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడ్డాడు, దేవుడు సహాయం చేశాడు. పౌలుకు కూడా అనేక ఆపదలు వచ్చినాయి, దేవుని మీద వేశాడు, ఆయనే చూసుకున్నాడు. కాబట్టి క్రీస్తు మనకి మాదిరి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరోసారి కలుసుకున్నప్పుడు మనము మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏదైనా కానీ క్రీస్తు మనము మాదిరిగా తీసుకోవాలి. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే, వచ్చిన కారణాలు ఒకటి ఏంటంటే, మనకి మాదిరి ఉంచడానికి వచ్చాడు. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మనము ఈ మాట అనకూడదు, దేవునికి ఏం తెలుసు మా కష్టాలు నష్టాలు, దేవునికి ఏం తెలుసు ఎక్కడో పైన ఉంటాడు అని ఇప్పుడు అనకూడదు. దేవుడే కిందకి దిగొచ్చాడు, దేవుడే మనిషిగా పుట్టాడు, దేవుడే శరీరాన్ని దాల్చుకున్నాడు, దేవుడే పేదవానింట్లో పుట్టాడు, దేవుడే 40 రోజులు తినలేదు తాగలేదు, దేవుడే తల్లికి తండ్రికి 30 సంవత్సరాలు లోబడ్డాడు. ఇప్పుడు అనకూడదు, ఇంకా దేవునికి ఏం తెలుసు మా బాధలు అనకూడదు. ఆయన మాదిరిగా తీసుకొని ఆయన చూపించిన దారిలో మనం నడవాలి.
ఇలాగ యేసుక్రీస్తు ఒక మంచి మాదిరి ఉండటం వల్ల దేవుడు ఆయన్ని అత్యధికంగా హెచ్చించాడంట, సర్వాధికారానికి ఇచ్చాడంట. ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మరొకసారి కలుసుకున్నప్పుడు మనము మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మనం అందరం కూడా క్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి. ఈయన ఏ తప్పు చేయలా, ఈయన మనకి మాదిరి. లోకంలో మనకి ఎవరు మాదిరి కాదు. పెద్దవాళ్ళు కూడా కొన్ని విషయాలు మాదిరిగా ఉంటారు, అన్ని విషయాలు కాదు. కానీ ఈయనైతే ప్రతి విషయంలో మనం ఆయన మాదిరిగా తీసుకోవచ్చు. కాబట్టి మనం ఆయన గురించి నేర్చుకుందాం, ఆయనలాగా బ్రతుకుదాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తూ మనం రొట్టె విరిచే కార్యక్రమాలు జరిగించుకుందాం.